ఇప్పుడు ఈ సంజయ్ కుమార్ ఏం చేసినాడు ఎరికేనా? కేసీఆర్ భారీ బహిరంగ సభ ఒక స్టేడియంలో జరుగుతుందబ్బా. కేసీఆర్ భారీ బహిరంగ సభ స్టేడియంలో జరుగుతుంటే ఆ స్టేడియం ముందు ఆ స్టేడియంకు పోవడానికి ఒక రోడ్డు ఉంటుందట. ఈ రోడ్ని ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తవ్విచ్చిండు గీడ మధ్యలో. ఇక్కడ ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు మార్గాన్నే ఆ కేసీఆర్ భారీ బహిరంగ సభ స్టేడియం దగ్గరికి పోవాలి, కేసీఆర్ సభకు పోవాలి. ఈ స్టేడియంకు పోయేటటువంటి తొవ్వను జగిత్యాల ఎమ్మెల్యే తవ్విచ్చిండు. ఈడ ఎందుకు తవ్విచ్చిండు, రీజన్ ఏందట అంటే గీడ ఒక కెనాల్ కాలువ పోతుంది. ఆ కెనాల్ కాలువ అది మంచిగా కట్టాలి, కాలువ మొత్తం కూలిపోతుంది. ఆ కెనాల్ కాలువ గట్టిగా కట్టాలంటే ఈ తవ్వాలి, రోడ్డు తవ్వాలి. కాబట్టి ఆ కాలువ కట్టడానికి రోడ్డు తవ్వినట్టు ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండుతోటే సంజయ్ కుమార్కి కాలువ గుర్తుకొచ్చింది, సంజయ్ కుమార్కి రోడ్డు మంచిగా చేయాలని గుర్తుకొచ్చింది. ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ కంటే ముందు సంజయ్ కుమార్ ఏం చేసిండు, సభ తర్వాత కూడా రోడ్డు తవ్వియొచ్చు, పనులు చేసుకోవచ్చు, అన్నీ చేయవచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ కేసీఆర్ భారీ బహిరంగ సభ టైం దగ్గరనే నిన్ననే సంజయ్ కుమార్ రోడ్డు తవ్విస్తుండట. రోడ్డు ఎందుకు తవ్విస్తున్నావు సంజయ్ కుమార్, ఏం కథ, నీ లెక్కేంది, నీ పత్రం ఏందని చెప్పి అడిగితే లేదు గట్ల కాదు, మేము కేసీఆర్ సభను అడ్డుకోవాలనే ఉద్దేశం మాకు లేదు, ఆయన పెట్టుకొని మాకేం ఇబ్బంది లేదు, కానీ రోడ్లు మంచిగా లేవు, రోడ్డు సెడి చేస్తున్నాం, కెనాల్ కాలువలు సెడి చేస్తున్నాం, జగిత్యాలలో డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు సంజయ్ కుమార్ చెప్తున్నాడు. మరి ఇన్ని రోజులు డెవలప్మెంట్ యాదికి రాలేదా? కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్న టైంలోనే రోడ్లు యాదికి వచ్చినాయి, ఆ కాలువలు యాదికి వస్తున్నాయి, ఏది ఆ గుడులు బడులు యాదికి వస్తున్నాయి, అన్నీ అప్పుడు యాదికి వస్తున్నాయా? ఏం లేదు. కేసీఆర్ భారీ బహిరంగ సభను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి భయం, కేసీఆర్ బయటకు వస్తే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందో, కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి డ్యామేజే కదా. అందుకే రేవంత్లో ఉలిక్కి పడి భయపడి ఈ కథ అంతా